హాయ్. ఎప్పుడైనా ఎవరైనా నా దగ్గర డబ్బులుంటేనా అది చేస్తా, ఇది చేస్తా అని అనడం విన్నారా? అలా అన్న వాళ్ళ గురించి ఆ డబ్బేమనుకుంటుందో ఎప్పుడైనా ఊహించారా? ముందు నువ్వేదైనా చేయవయ్యా బాబు, అప్పుడే కదా నేను నీ దగ్గరికి వచ్చేది అని అనుకుంటుంది. ఈ రోజు మనం చెప్పబోతున్న టాపిక్ డబ్బు గురించి. సూర్యుడు తూర్పు వైపు ఉదయిస్తాడనేది ఎంత నిజమో, ఒక బిడ్డ తల్లి గర్భం నుంచి పుడతాడనేది ఎంత నిజమో, డబ్బును సరిగ్గా ఉపయోగించకపోయినా, దాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోయినా కష్టాల పాలవుతారనేది కూడా అంతే నిజం. అందుకే ఈ రోజు మీకు నేను డబ్బుని సరిగ్గా ఎలా ఉపయోగించుకోవాలో, ఎలా దాన్ని అర్థం చేసుకోవాలో నేర్పిస్తాను. ఈ రోజు ఎపిసోడ్ లో మనం రాబర్ట్ కియోసకి ఇంకా షారోన్ రాసిన రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే పుస్తకం గురించి నేర్చుకుందాం. ఈ బుక్ ఇంట్రడక్షన్ గురించి చెప్పే ముందు నాకు డాక్టర్ ఇస్కు కాయిన్ చెప్పిన ఒక మాట గుర్తొచ్చింది. రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే ఈ పుస్తకం డబ్బు సంపాదించడానికి షార్ట్ కట్ ఏం చెప్పదు. ఇది మీకు డబ్బుల్ని ఎలా అర్థం చేసుకోవాలో నేర్పిస్తుంది. ఎలా డబ్బుల మీద మీకున్న బాధ్యతను పెంచుకోవాలో చెప్తుంది. దాని తర్వాత ఎలా డబ్బున వాళ్ళు అవ్వాలో నేర్పిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ బుక్ సమ్మరీని మొదలు పెడదామా? బాధ్యతలంటే నాకొక మనిషి పేరు గుర్తొస్తుంది. ఆ మనిషి జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదుర్కొన్నా, ఎంత బాధపడినా, మనకి కావలసిన ఆనందం మనకి చేసి, మనం పడాల్సిన బాధలు అతను పడుతున్నాడు. ఆ మనిషి ఎవరో కాదు, మన తండ్రి. అతని జేబులు ఖాళీగా ఉన్నా కూడా ఎప్పుడూ లేదు, కాదు అనే మాట చెప్పడు. నేను మా నాన్న జేబులో డబ్బులున్నా లేకపోయినా నేను అడిగింది ఆయన ఎప్పుడూ లేదు అనడం చూడలేదు. అలాగే ఈ ప్రపంచం మొత్తంలో మా నాన్న కంటే డబ్బున్న వాడిని కూడా చూడలేదు. అలాంటి ఒక నాన్నని దృష్టిలో పెట్టుకొని అతన్ని ఈ పుస్తకంలో ఒక మెయిన్ క్యారెక్టర్ గా చేసుకొని మనకి జీవితంలో ముఖ్యమైన ఒక పాఠాన్ని నేర్పించడానికి ప్రయత్నించారు రచయితలు. అదే డబ్బు. మనం చిన్నప్పటి నుండి వయసుకొచ్చే వరకు కూడా మార్కుల గురించి పరిగెడుతూ ఉంటాం. మన విద్యా వ్యవస్థ, మనం చదువుకునే పద్ధతి ఎలా ఉంటుందంటే, చిన్నప్పటి నుంచి కూడా మనం ఒకే మాట వింటూ ఉంటాం. చదువు, ఇంకా చదువు, చదువు, చదువుతూనే ఉండు. మనం ఒక వయసు వచ్చే వరకు కూడా మనం అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాం, ఏం అవ్వాలనుకుంటున్నాం అనే దాని గురించి అస్సలు ఆలోచించాం. రచయితలు ఈ టాపిక్ గురించి మాట్లాడుతూ మనకి చిన్నప్పటి నుంచి కూడా డబ్బుల గురించి సబ్జెక్ట్ లాగా నేర్పించాలని అంటున్నాడు. ఈ కాలంలో జీవితంలో సఫలమవ్వడం అంటే సరిగ్గా బ్రతకడం కాదు, ఎక్కువ డబ్బులుండడం. అలాంటప్పుడు డబ్బులు ఎలా సంపాదించాలి అనేది చిన్నప్పటి నుండి నేర్చుకుంటే మంచిదే కదా. స్కూల్ అనేది 6 నుంచి 8 గంటల వరకే ఉంటుంది. తర్వాత సమయం అంతా ఇంట్లోనే ఉంటాం. అది స్కూల్ అయినా, ఇల్లైనా, పిల్లలకి చిన్నప్పటి నుంచే డబ్బు యొక్క గొప్పతనం, డబ్బును ఎలా ఉపయోగించాలి, ఎలా ఖర్చు పెట్టాలి అనే విషయాలు నేర్పించడంలో తప్పేం లేదు. ఎక్కడో ఒక దగ్గర ఇది మిస్ అవుతుంది. దీని గురించి చాలా సినిమాలు వచ్చాయి, పుస్తకాలు వచ్చాయి, చాలా మంది చాలా విధాలుగా చెబుతూనే ఉన్నారు. అయినా కూడా ఇంకా మనం మార్కుల వెనక పరిగెడుతున్నాం, కానీ డబ్బును అర్థం చేసుకోవట్లేదు. నా దృష్టిలో మనం డబ్బును ఎలా సరిగ్గా మేనేజ్ చేయాలో నేర్చుకుంటే ఈ కాలంలో పిల్లలు పెద్ద అయ్యాక చాలా సుఖంగా బ్రతుకుతారు. ఒక మనిషి పూర్తిగా అర్థం అవ్వాలంటే తన ఇంట్లో వాళ్ళు, స్నేహితులు, తను ఎలా బ్రతుకుతున్నాడు అనేవన్నీ చాలా ముఖ్యం. నేను డబ్బులే అన్నిటికీ ముఖ్యం అని చెప్పడం లేదు, కానీ ఏదైనా సాధించాలంటే డబ్బులు మాత్రం ఉండాల్సిందే. ముందే చేసి ఉంటే ఎంత బాగుండేది. ఒకవేళ ఈ పుస్తకం నేను 20 ఏళ్ల ముందే చదివుంటే ఎంత బాగుండేది. ఈ మాట అమెరికాలో ఉన్న ఒక పెద్ద బిల్డర్ చెప్పారు. అతను మొదటిసారి రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకం చదివినప్పుడు ఇలా అన్నారు: సమయం అలాగే అయిపోతూ ఉంటుంది. మనం ఒకవేళ ఒకవేళ అనుకుంటూ ఉంటాం. మనకి అప్పుడెప్పుడో చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి. వాటి వల్ల మన జీవితం మారే అవకాశం ఉంటుంది. మనం వాటి నుంచి ఏదైనా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మన జీవితం మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది. కానీ ఆ సమయం ఎప్పుడో అయిపోతుంది. మన దగ్గర మిగిలిపోయిన టైం ఉంటే ఈ ఒకవేళ అనుకోవడం మాత్రమే. ఒకవేళ అప్పుడు అలా చేసుంటే. ఈ పుస్తకంలో రచయిత తనకున్న ఇద్దరి నాన్నల గురించి చెప్తున్నాడు. మొదటి నాన్న రిచ్ డాడ్, అంటే బాగా డబ్బున్న తండ్రి. రెండవ నాన్న పూర్ డాడ్, అంటే పేద తండ్రి. అతను తన ఇద్దరి తండ్రులకు సమానమైన గౌరవం ఇస్తూ ఉండేవాడు. తన ఇద్దరు తండ్రులు కూడా తనని ఒకలాగే ప్రేమిస్తూ ఉండేవారు. మీలో చాలా మందికి ఒకే సమయంలో ఒక మనిషికి ఇద్దరు తండ్రులు ఎలా ఉంటారు అనే అనుమానం వచ్చి ఉంటుంది. ఇంకేదైనా ప్రశ్న మీ మనసులో మొదలై ఉంటుంది. ఈ ప్రశ్నలను పక్కన పెట్టి అసలు మనకి రచయిత ఏం అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు అనే దాని మీద దృష్టి పెట్టండి. ఏమో, అతను ఇలా జరిగిందని ఊహిస్తున్నారేమో. లేదంటే తన మనసును పేద తండ్రిలాగా, తన మెదడిని డబ్బున్న తండ్రిలాగా అనుకుంటున్నారేమో. లేదంటే
ఒక తండ్రి తన తండ్రిగా, ఇంకొక తండ్రి తన స్నేహితుని తండ్రిగా ఊహించుకుంటున్నాడేమో. ఇలా ఏదైనా కారణం కావచ్చు. ఇక్కడ ఈ డాడ్‌తో పోల్చిన పోలిక నిజమా? లేక ఊహ? అనేది ముఖ్యం కాదు. ముఖ్యమైనది ఏంటంటే, అసలు రచయిత మనకేం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు? మనకేం చెప్పాలనుకుంటున్నాడు? సరే, రచయితకి ఇద్దరు తండ్రులున్నారనుకుందాం. అందులో ఒకరు బాగా డబ్బున్నవారు, ఇంకొకరు బాగా పేదవాళ్ళని కూడా నమ్ముదాం. ఇక్కడ రాబర్ట్ చెప్తున్నది ఏంటంటే, మన ఆలోచన ఏదైతే ఉందో అదిక్కడ చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుందని. ఇదే మాధ్యమంగా చేసుకొని రాబర్ట్ ఏం చెప్తున్నాడంటే, ఆ ఇద్దరు తండ్రులు కూడా అతన్ని ఒకే విధంగా ప్రేమిస్తున్నారని అనుకుందాం. ఒకే విధంగా తన మంచి చెడ్డలు చూసుకుంటున్నారని కూడా అనుకుందాం. ఏది మంచో ఏది చెడో చెప్పడానికి ప్రయత్నిస్తారు. కొడుకు జీవితంలో ముందుకు వెళ్ళడానికి తన వంతు ప్రయత్నం చేస్తారు. అలాగే ఇద్దరు కూడా తన జీవితం బాగుండడానికి ప్రయత్నిస్తారు. కానీ ఉన్న ఇద్దరి తండ్రుల్లో ఒకరు డబ్బున్న వాళ్ళు, ఒకడు పేదవాడు ఎందుకయ్యారు? ఈ మొత్తం నాటకం ఆలోచనది. చూసే దృష్టిని బట్టి ఏదైనా ఉంటుంది. మన ఆలోచన, చూసే విధానం మన జీవితంలో మనం ముందుకు వెళ్ళడానికి సహాయపడతాయి. అలాగే మన ఆలోచనలు, మనం చూసే విధానం మనం ప్రయాణిస్తున్న జీవితం అనే ఈ ఓడ మునిగిపోవడానికి కూడా కారణమవుతాయి. అంటే మనం ఏ రంగు కళ్ళద్దాలు పెట్టుకుని ఎలాంటి వాతావరణాన్ని చూస్తాం అనేది మనల్ని బట్టి ఉంటుంది. ఒక కవి చెప్పిన కవిత నాకు ఇప్పుడు గుర్తొస్తుంది. మన నొప్పి ఎలా ఉంటుందో మనం వెళుతున్న దారి కూడా అలాగే ఉంటుంది. కాలం అనేది మనిషి లోపల ఉంటుంది. మన లోపల ఉన్న వాతావరణాన్ని మంచిగా ఉంచడానికి ఎక్కువగా పాజిటివ్ గా ఆలోచించి మన జీవితాన్ని మనకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు. అసలు డబ్బు అంటే ఏంటో అర్థం చేసుకో. పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు డబ్బు కోసం పనిచేస్తారు. కానీ బాగా డబ్బున్న వాళ్ళకి ఆ డబ్బే వాళ్ళ కోసం పనిచేస్తుంది. స్కూల్ కి వెళ్లి కష్టపడి చదువుకో. బాగా గుర్తు తెచ్చుకోండి. ఈ లైన్ ని మనం చిన్నప్పుడు ఎన్నోసార్లు వినుంటాం. ఈ మాటని మనం ఒక్కసారి కాదు, మన ఇంట్లో వాళ్ళ నుండి, చుట్టుపక్కల వాళ్ళ నుండి, మన స్నేహితుల నుండి, బంధువుల నుండి ఎన్నోసార్లు వినుంటాం. అందరూ మనకు చెప్పేది ఒకటే, స్కూల్ కి వెళ్లి కష్టపడి చదువుకోండని. మనకందరూ ఎప్పుడూ చదువుతూ ఉండనే చెప్తారు. కానీ ఒకానొక సమయం వచ్చాక నా మెదడులో ఒక ప్రశ్న మొదలైంది. అసలు మనం ఎందుకు చదువుతున్నాం? చూడండి, స్కూల్కి వెళ్ళడం, చదువుకోవడం చాలా మంచి పని. కానీ ఏదైనా ఒక పని చేస్తున్నామంటే దేనికోసం ఆ పని చేస్తున్నామని తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. మన చదువు పూర్తయిన వెంటనే మనం ముందుగా ఉద్యోగాన్ని వెతుక్కుంటాం కదా. మనం ఏం ఆలోచించి ఉద్యోగాన్ని వెతుక్కుంటాం? ఉద్యోగం వస్తే మన సమస్యలన్నీ తీరిపోతాయి. చాలా డబ్బులొస్తాయి. ఇల్లు కొనుక్కోవచ్చు, కారు కొనుక్కోవచ్చు. డబ్బులతో ముడిపడి ఉన్న అవసరాలన్నీ తీరిపోతాయి. కానీ నిజానికి ఇలా జరగదు. చాలా మంది మంచి ఉద్యోగం, అంతకంటే మంచి జీవితం ఉన్నా కూడా సంతోషంగా ఉండలేరు. వాళ్ళు వాళ్ళ అవసరాలన్నింటినీ తీర్చలేరు. చాలా కష్టంగా ఇంటికి కావలసినవన్నీ తీసుకురాగలుగుతారు. కానీ వచ్చే సంవత్సరం మంచి ఇంక్రిమెంట్ వస్తే, మన జీతం పెరిగితే, ఆ వచ్చిన డబ్బులతో ఇంటికి కావలసినవన్నీ తీసుకురాగలమేమో అని ఆశపడుతూ ఉంటారు. దానికోసం వాళ్ళు ఇంకా కష్టపడి పనిచేస్తారు. ఇదంతా కూడా ప్రమోషన్ కోసం. కానీ సమయంతో పాటే మన అవసరాలు, కోరికలు కూడా పెరుగుతూ ఉంటాయి. ముందు మన దగ్గర డబ్బు ఉండదేమో అని భయంతో పనిచేయడం మొదలు పెడతాం. తర్వాత ఇంకా ఎక్కువ సంపాదించాలన్న ఆశ, అత్యాశ ఎక్కువ అవుతుంది. ఇలాంటి ఒక ఆట మన జీవితంలో ఒక ప్యాటర్న్ లా తయారవుతుంది. ఎక్కువగా కష్టపడు, ఎక్కువగా సంపాదించు. ఎక్కువగా సంపాదించి వచ్చిన డబ్బులన్నీ ఇంటికి కావలసిన సామాన్లకు పెట్టు. మళ్ళీ కష్టపడు, మళ్ళీ సంపాదించు. ఈ సర్కిల్ ఏదైతే ఉందో ఇలా నడుస్తూనే ఉంటుంది. ఈ సర్కిల్లోనే మనం గుండ్రంగా తిరుగుతూ ఉంటాం. మనకు చాలా ఎక్కువ డబ్బులు వచ్చినా సరే మనం ఈ సర్కిల్లో తిరగడానికి అలవాటైపోయి ఉంటాం. మనం భయం ఇంకా అత్యాశ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం బాగా డబ్బున్న వాళ్ళం అయ్యాక కూడా ఈ భయం వల్ల ఆ సర్కిల్లోనే ఉంటూ ఉంటాం. దానివల్ల మన జీవితాన్ని ఎంజాయ్ చేయలేం. ఇంతకు ముందు రోజుల్లో మనుషుల పర్సనాలిటీని డెవలప్ చేయడానికి విద్య అనేది ఒక ఆయుధం. చుట్టుపక్కల జరుగుతున్న ప్రతి విషయాన్ని గురించి తెలుసుకోవడానికి విద్య ఉపయోగపడేది. కానీ సమయంతో పాటే విద్యకు ఉన్న లక్ష్యం, దాని గోల్ మారిపోయాయి. ఇప్పుడు విద్య లక్ష్యం ఏంటంటే, అంటే పెద్దయ్యాక బ్రతకడానికి, తిండి సంపాదించడానికి ఒక మార్గం మాత్రమే. ఇందులో తప్పేమీ లేదు. సమయంతో పాటు వస్తువులు మారడం మంచిదే. ఏ వస్తువైతే సమయంతో పాటు మారదో ఆ వస్తువు మనల్ని బాధ పెట్టడానికి గాని, లేదా సమాజాన్ని అక్కడే ఉంచడానికి గాని ఉపయోగపడుతుంది. రాబర్ట్ కియోసాకి ఈ ముఖ్యమైన విషయాన్ని ఈ రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే పుస్తకంలో ఇంక్లూడ్ చేశారు. అతను ఏం చెప్పారంటే, మనం చిన్నప్పటి నుండే మన పిల్లలకి మనీ అనే దాన్ని ఒక సబ్జెక్ట్ గా పెట్టి వాళ్ళకి డబ్బులు ఎలా హ్యాండిల్ చేయాలో చెప్తే, పిల్లలకు పెద్దయ్యాక వాళ్లకున్న చాలా సమస్యలు వాటంతట అవే మాయమైపోతాయి.
పిల్లలు వాళ్ళంతట వాళ్లే సమస్యల్ని తీర్చుకోగలుగుతారు. కానీ రచయిత ఎప్పుడు కూడా డబ్బులను బంధుత్వాలకు పైన ఉంచకూడదని కూడా చెప్పారు. అందుకే ఆయన ఈ విషయాన్ని బంధుత్వాలను ఉపయోగించి చెప్పడానికి ప్రయత్నించారు. రచయిత యొక్క పూర్ డాడ్ నేను ఈ వస్తువుని ఎలా కొనగలను అని అనుకుంటూ ఉండేవాడట. అదే సమయంలో అతని రిచ్ డాడ్ నేను ఈ వస్తువుని ఎందుకు కొనలేను అని అంటూ ఉండేవాడు. వీళ్ళిద్దరి మాటల్లో తేడా ఉంది. వీళ్ళిద్దరి ఆలోచనల్లో కూడా తేడా ఉంది. మనం దేన్నైతే సంపాదించాలనుకుంటామో, దేనికోసమైతే ఇంత కష్టపడుతున్నామో అటువంటి డబ్బుల గురించి చిన్నప్పటి నుండి తెలుసుకోవడం సరైన పద్ధతి కాదంటారా? ఈ రోజుల్లో మన చదువులు ఎలా ఉన్నాయంటే, పిల్లలు గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఏ ఉద్యోగం చేయాలి అనే ఆలోచిస్తున్నారు. కానీ పిల్లలకు ఈ విషయం గురించి ఇంకొంచెం ముందుగానే బాగా అర్థమయ్యేలాగా చెప్పాల్సిన అవసరం లేదంటారా? ఇదేదో జపాన్ వెళ్ళాలనుకుని చైనా వెళ్ళినట్టుగా ఉంది. డబ్బులు సంపాదించాలని మొదలుపెట్టిన ప్రయత్నం మొదలవ్వకుండానే ఆలస్యం అయిపోయినట్టుగా ఉంది. అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే, మనం ముందుగా అసలు డబ్బుని ఎలా దక్కించుకోవచ్చు, వచ్చిన తర్వాత దాన్ని ఎలా నిలబెట్టుకోవచ్చు అనే వాటిని ముందుగా అర్థం చేసుకోవాలి. అదే విద్యను మనం ముందు ముందు రాబోతున్న వాళ్ళకు కూడా అందించొచ్చు. డబ్బును వాళ్ళు డబ్బు కోసం పనిచేయరు. మీరు ఢిల్లీ వెళ్ళాలనుకుంటే టికెట్ కూడా ఢిల్లీకే తీసుకోవాలి. మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఆ మార్గంలోనే మన ప్రయాణం కూడా కొనసాగించాలి. ఆ మార్గంలో ఉన్న కష్టాలను దాటి వెళ్ళాలి. అప్పుడే మనం అనుకున్న చోటికి చేరుకోగలం. ధనానికి సంబంధించిన ఈ శిక్షణ కూడా అలాంటిదే. డబ్బు సంపాదించడం వేరు, సంపాదించిన డబ్బును జాగ్రత్తగా కాపాడుకోవడం కళ. డబ్బు ఒక రకమైన బలం, కానీ అంతకంటే పెద్ద బలం దాన్ని కాపాడుకొని మీ దగ్గర ఉంచుకోవడం. డబ్బు వస్తూ పోతూ ఉంటుంది, కానీ అసలు డబ్బు ఏ విధంగా పనిచేస్తుందో మీకు తెలిస్తే మీరు ఇంకా గొప్పవారవుతారు. అలాగే మీరు డబ్బు ఆస్తి సంపాదించడం మొదలు పెడతారు. మనం పాజిటివ్ గా ఆలోచిస్తే సమస్యలన్నీ తీరిపోవు. మంచిగా ఆలోచిస్తే మీరు మీకు కావలసిన వైపు వెళ్ళడానికి సరిపడే ప్రయత్నం చేయగలుగుతారు. చాలా మంది పిల్లలు స్కూల్లో చదువుకుంటారు, కానీ వాళ్ళు డబ్బు ఎలా పనిచేస్తుందో నేర్చుకోలేరు. అందుకే వాళ్ళు డబ్బుల కోసం పనిచేస్తూ వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటారు. రాబర్ట్ కియోసకి ఈ డబ్బుల గురించి నేర్చుకోవడం తనకు 9 సంవత్సరాలు ఉన్నప్పుడే మొదలు పెట్టారట. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే, తను మొదటి అడుగు వేసినప్పుడు బాగా చదువుకుని డబ్బులకు విలువివ్వని పేద తండ్రి మాట వినాలా, లేదా తనని తన పూర్ డాడ్ ప్రేమించినంతే ప్రేమిస్తున్న రిచ్ డాడ్ మాట వినాలా, ఎవరి మాట వినాలని నిర్ణయాన్ని తీసుకున్నారు. తనకి ఉన్న రిచ్ డాడ్ డబ్బుని ఎప్పుడూ తక్కువ అంచనా వేయలేదు. రాబర్ట్ 9 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే తన రిచ్ డాడ్ చాలా సులభమైన పదాలతో డబ్బుల గురించి పనికొచ్చే లెసన్స్ తనకు నేర్పించారు. మనం ఎవరి దగ్గర నేర్చుకుంటున్నాం, ఎవరి మాటలు వింటున్నాం, ఎవరిని మన మార్గదర్శకులుగా ఎంచుకుంటున్నాం, ఇవన్నీ చాలా ముఖ్యం. మీకు గైడ్ చేస్తున్న వాళ్ళ దృష్టి సరిగ్గా లేకపోతే వాళ్ళు మిమ్మల్ని సరైన మార్గంలోకి తీసుకువెళ్లారు. రాబర్ట్ కియోసకి ఇద్దరు డాడ్స్, రిచ్ డాడ్ ఇంకా పూర్ డాడ్. ఇద్దరూ తనని ఒకేలాగే ప్రేమిస్తున్నారు. కానీ వాళ్ళ ఆలోచనల వల్ల రచయిత తన రిచ్ డాడ్ చెప్పిన మాటలు వినడానికి ఇష్టపడ్డారు. రచయితకి తన రిచ్ డాడ్ జీవితం మొత్తంలో 6 లెసన్స్ నేర్పించారు. ఈ 6 లెసన్స్ ను ఈ పుస్తకం రిచ్ డాడ్ పూర్ డాడ్ లో రచయిత రాశారు. దీనిని ఒక చిన్న పిల్లవాడు కూడా అర్థం చేసుకోగలడు. మొదటి పాఠం, డబ్బున్న వారు డబ్బు కోసం పనిచేయరు. రెండవ పాఠం, డబ్బు విలువ ఎందుకు నేర్పించాలి. మూడవ పాఠం, మీ పని మీద దృష్టి పెట్టండి, మీ పని గురించి మాత్రమే పట్టించుకోండి. నాలుగవ పాఠం, ట్యాక్స్ ఇంకా కార్పొరేషన్స్ బలాన్ని అర్థం చేసుకోండి. ఐదవ పాఠం, డబ్బున వాళ్ళు డబ్బును పుట్టిస్తారు. ఆరవ పాఠం, డబ్బుని సంపాదించడానికి పని చేయకండి, దానిని నేర్చుకోవడానికి పని చేయండి. మనం అసలు డబ్బున్న వాళ్ళు ఇంకా ఇంకా డబ్బున్న వాళ్ళుగా ఎలా అవుతున్నారని అర్థం చేసుకునే ప్రయత్నంలో ఉన్నాం. రచయిత ఇక్కడ ఒక కథ చెప్తున్నారు. అతను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు తన తండ్రిని ఒక ప్రశ్న అడిగారు. అది, నాన్న, నేను డబ్బున్న వాడిని ఎలా అవ్వచ్చు అని. అది విని తన పూర్ డాడీ ఎవరైతే స్కూల్లో పిల్లలకి చదువు చెప్తున్నారో అతను, బాబు, నువ్వు డబ్బున్నవాడివి అవ్వాలని ఎందుకు అనుకుంటున్నావు అని అడిగాడు. దీనికి సమాధానంగా రాబర్ట్ కియోసకి కొంతమంది పిల్లలు ఇంకా వాళ్ళ తండ్రులు తనని పేదవాడని అనడం దీనికి కారణమని చెప్పాడు. ఇది విని తన పూర్ డాడ్ ఆలోచనలో పడ్డాడు. కొంచెంసేపు ఆలోచించి, నువ్వు డబ్బున్నవాడివి అవ్వాలంటే నువ్వు డబ్బు సంపాదించడం నేర్చుకోవాలని చెప్పాడు. అది విని, నేను డబ్బు సంపాదించడం ఎలా నేర్చుకోవాలి అని అడిగాడు రాబర్ట్ కియోసకి. దానికి సమాధానంగా డాడ్ నీ బుర్రతో అని చెప్పాడు. దాని తరువాత తన కళ్ళద్దాలు పెట్టుకొని
పేపర్ చదవడంలో మునిగిపోయారు. దీనికి అర్థం ఇప్పుడు నన్ను ఇంతకంటే ఎక్కువేం అడక్కు, నాకు వాటి సమాధానం తెలియదని. ఈ విషయాన్ని రచయిత రాత్రంతా ఆలోచిస్తూ ఉన్నాడు. తర్వాతి రోజు ఉదయం తనకు మంచి దగ్గర మిత్రుడైన మైక్ ఈ విషయం చెప్పాడు. రచయిత మైక్ ని ఈ డబ్బులు సంపాదించే పనిలో బిజినెస్ పార్ట్నర్ అవుతావా అని అడిగాడు. మైక్ దానికి సమాధానంగా, సరే, నేను నీతోనే ఉన్నా, కానీ అసలు నువ్వు డబ్బులు ఎలా సంపాదిస్తావు, దానికోసం మనం ఏం చేయాలి అని అడిగాడు. దీనికి సమాధానంగా రాబర్ట్ తన డాడ్ తనకి చెప్పిన విధంగానే, నాకు కూడా తెలియదు, అయినా కూడా ఈ పనిలో నువ్వు నా పార్ట్నర్ అవ్వగలవా అని అడిగాడు. దాని తర్వాత ఇద్దరు మిత్రులు ఒకరికి ఒకరు తోడుగా బిజినెస్ పార్ట్నర్స్ అయ్యారు. అలా కొన్ని రోజులు గడిచాయి. ఇద్దరు బాగా ఆలోచించారు. ఆఖరకు వాళ్ళ స్కూల్కి వెళ్లడం వల్ల వాళ్ళ ఆలోచనకు సమాధానం దొరికింది. స్కూల్లో వాళ్ళకి నేర్పించిన ఒక పాఠం చూశాక రాబర్ట్ కియోసాకికి డబ్బులు సంపాదించడానికి ఫార్ములా దొరికేసింది అని అనిపించింది. ఆ ఫార్ములాను ఉపయోగించి కియోసాకి ఇంకా మైక్ చాలా ముడి సరుకును పోగు చేశారు. దానికోసం చాలా కష్టపడ్డారు కూడా. తన డాడ్ గ్యారేజ్ లో కొన్ని కాసులు తయారు చేశారు. వాళ్ళ డాడ్ తనను చూసి నువ్వేం చేస్తున్నావు అని అడిగాడు. దానికి సమాధానంగా కియోసాకి చెప్పాడు, మీరు చెప్పిందే చేస్తున్నాను, డబ్బులు తయారు చేస్తున్నాను. అప్పుడు తన పూర్ డాడ్, నేను నీతో మాట్లాడాలి, నాతో రా అని అన్నాడు. కియోసాకి ఇంకా మైక్ అక్కడ మెట్ల మీద కూర్చున్నారు. వాళ్లతో పాటు పూర్ డాడ్ ఇంకా రిష్ అంటే మైక్ వాళ్ళ నాన్న కూడా కూర్చున్నారు. ఈ కథ మొత్తంలో కియోసాకి రిచ్ డాడ్ అని చెప్పింది మైక్ తండ్రిని ఉద్దేశించి. పిల్లలు చేసిన ఈ పనిని చూశాక కియోసాకి తండ్రి తన మాటలను వాళ్ళకు అర్థమయ్యేలా చెప్పాడు. తన మాటల్ని సరిదిద్దుకున్నాడు కూడా. మొదటిసారి పిల్లలకి చట్టవిరుద్ధం అంటే ఏంటో చెప్పారు. పిల్లలకు వాళ్ళు చేసింది సరైనదే అనిపించింది. కానీ వాళ్ళు చేసింది తప్పని, ఇలా డబ్బులు ముద్రించకూడదని, అలా చేస్తే చట్ట ప్రకారం నేరమని, దానికి చాలా పద్ధతులుంటాయని తెలుసుకున్నాక వాళ్ళ ముఖం వాడిపోయింది. మరి మేము డబ్బున్న వాళ్ళం ఎలా అవ్వగలమని ప్రశ్నించారు. అప్పుడు కియోసాకి వాళ్ళ నాన్న అంటే పూర్ డాడ్, నువ్వు నిజంగా డబ్బున్నవాడివి అవ్వాలనుకుంటే నువ్వు అడగాల్సింది నన్ను కాదు, మైక్ వాళ్ళ నాన్నని అని చెప్పాడు. మీరెందుకు చెప్పలేరు అని అడిగాడు కియోసాకి. మనం పేదవాళ్ళం ఎందుకయ్యాం? దానికి సమాధానంగా, నేనొక టీచర్ని, నేను డబ్బులు సంపాదించే మార్గాన్ని ఎంచుకోలేదు అని జవాబిచ్చాడు కియోసాకి వాళ్ళ నాన్న. డబ్బులు సంపాదించాలంటే నువ్వు మైక్ వాళ్ళ నాన్ననే అడగాలి. ఎంత అందమైన మాట చెప్పాడో కదా కియోసాకి వాళ్ళ నాన్న. మనం ఏదైనా ఒక గోల్ సాధించాలంటే మనం ఎంచుకునే మార్గం కూడా దానికి సరిపోయేదిగానే ఉండాలి. ఆ మార్గాన్ని చూపించేవాణ్ణి కూడా సరైన వ్యక్తిని ఎంచుకోవాలి. గెలవాలంటే బాగా కష్టపడాలి. కానీ కష్టం అనేది ఒక కూలి పని చేసుకునేవాడు కూడా చేస్తాడు. కానీ సక్సెస్ అవ్వాలంటే కరెక్ట్ దారిలో, కరెక్ట్ వైపు, మంచి స్ట్రాటజీ ఉపయోగించి కష్టపడాలి. త్వరగా నిర్ణయం తీసుకోవడం నేర్చుకో. డబ్బునవాడి అవ్వాలా? అయితే తక్కువ సమయంలో ఏదైనా నిర్ణయం తీసుకోవడం నేర్చుకో. పూర్ డాడ్ రచయితని డబ్బులు ఎలా సంపాదించాలన్న విషయం, సక్సెస్ఫుల్ ఎలా అవ్వాలన్న ప్రశ్న మైక్ తండ్రిని అడిగి తెలుసుకోమని చెప్పారు. అందుకే రాబర్ట్ ఇంకా మైక్ ఇద్దరు కూడా వాళ్ళ రిచ్ డాడ్ ను డబ్బున్న వాళ్ళు ఎలా అవ్వాలి, ఇంకా ఎక్కువ డబ్బులు ఎలా సంపాదించాలి అన్న విషయాలు అడిగి తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. రాబర్ట్, మీరు నాకు డబ్బులు సంపాదించడం నేర్పుతారా అని తన రిచ్ డాడ్ ని అడిగారు. దానికి రిచ్ డాడ్ ఒక కండిషన్ పెట్టారు. ఆ కండిషన్ ఏంటంటే ఈ పిల్లలు తనతో పని చేస్తూ ఇదంతా నేర్చుకోవాలని. అంతేకాని క్లాసులో కూర్చొని పాఠాలు నేర్చుకున్నట్టు ఉండకూడదు. మీకు నేను క్లాసులో కూర్చొని పాఠం చెప్పేంత సమయం నా దగ్గర లేదు. అలా చెప్పినా మీరు దాన్ని ప్రాక్టికల్ గా వాడలేరు కూడా. మీ మాటను విని రాబర్ట్ ఇంకా మైక్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. వాళ్ళకు ఒప్పుకోవాలో వద్దో అర్థం కాలేదు. వాళ్ళ కన్ఫ్యూజన్ చూసి వాళ్ళ డాడ్ వాళ్ళతో, మీరు జీవితంలో సక్సెస్ చూడాలనుకుంటే తక్కువ సమయంలో ఏదైనా డిసైడ్ అయ్యేలా ఉండడం నేర్చుకోండి అన్నాడు. త్వరగా డెసిషన్ తీసుకోవడం నేర్చుకోండి. తొందరపడమని అతను చెప్పట్లేదు. కానీ తక్కువ సమయంలో ఎవరైతే సరైన నిర్ణయం తీసుకునే కళ కలిగి ఉంటారో వాళ్ళే జీవితంలో ముందుకు వెళ్ళగలరు. అది విన్నాక పిల్లలు ఆడుకోవడం మానేసి పని చేయడానికి నిర్ణయించుకున్నారు. ఈ విధంగా డబ్బులు ఎలా సంపాదించొచ్చో నేర్చుకుందామని వారి ఆశ. ఇంకెందుకు ఆలస్యం అని తర్వాతి రోజే వాళ్ళ రిచ్ డాడ్ దగ్గరకు పిల్లలు వెళ్లారు. రిచ్ డాడ్ ఆ పిల్లలకు ఒక షాప్ లో శుభ్రం చేసే పనినిచ్చారు. ఆ రోజుల్లో కెమెరాల వంటి వస్తువులు లేకపోవడం వల్ల తలుపులు ఎక్కువగా తెరిచి ఉండేవి.
దానివల్ల సామాన్లన్నిటి మీద ధూళి ఎక్కువగా ఉండేది. ఈ పనికి వాళ్ళకి 30 సెంట్లు ఇచ్చేవారు. ఈ విధంగా వాళ్ళకి డబ్బులు మిగిలేవి కాదు. దీనివల్ల తనకి బాగా భయం వేసి ఒకరోజు మైక్తో నేనింక పని చేయనని చెప్పాడు. నా జీతమైనా పెంచాలి, లేదా నేను ఈ ఉద్యోగం మానేస్తాను. అలా అనుకుని 9 ఏళ్ల రాబర్ట్ కియోసకి ఇంకా తన మిత్రుడు మైక్ రిచ్ డాడ్ వద్దకు వెళ్లారు. రిచ్ డాడ్ ముందు కూర్చోగానే మైక్ ఏడవడం మొదలు పెట్టేశాడు. డాడ్, మీరు నేను మీ దగ్గర పని చేస్తే నాకు డబ్బులు సంపాదించడం నేర్పిస్తానని చెప్పారు. నా వైపు నుండి నేను నిజాయితీగా శ్రద్ధగా పనిచేశాను. చాలా కష్టపడ్డాను. ఈ పని కోసం నేను నా ఆటను కూడా వదులుకున్నాను. కానీ మీరిచ్చిన మాట నుండి తప్పుకుంటున్నారు. మీరు నాకేమీ నేర్పించలేదు. జనాలు మిమ్మల్ని ఆశాపరుడు అంటారు. మీరు డబ్బులు సంపాదించాలని మాత్రమే కోరుకుంటున్నారనుకుంటారు. మీరు మీతో పనిచేసే వాళ్ళ గురించి అసలు పట్టించుకోవట్లేదు. నేనొక చిన్న పిల్లాణ్ణి. మీరు నాతో ఇలా ప్రవర్తించడం తప్పు అన్నాడు. అప్పుడు ఆ రిచ్ డాడ్, నేను మీకు పని నేర్పిస్తూనే ఉన్నానని చెప్పారు. రాబర్ట్ ఆ సమయంలో చాలా కోపంగా ఉన్నాడు. లేదు, మీరు నాకేమీ నేర్పించలేదు. ఏం నేర్పించారో మీరే చెప్పండి అని అడిగాడు. ఏమీ లేదు. మీ దగ్గర పని నేర్చుకోవడానికి చాలా తక్కువ డబ్బుకి పని చేయడానికి కూడా ఒప్పుకున్నాను. దాని తర్వాత మీరు నాతో మాట్లాడలేదు. నేను మీ మీద ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తాను. మన దేశంలో కూడా పిల్లలకి పని ఇవ్వకూడదు అని ఒక చట్టం ఉంది. మీకు తెలుసు కదా. నా పూర్ డాడ్ ప్రభుత్వం కోసం పని చేస్తారన్నాడు. ఈ మాటను విని రిచ్ డాడ్, సభాష్, ఇప్పుడు నువ్వు ఒకప్పుడు నా కోసం పనిచేసిన వాళ్ళలాగా మాట్లాడుతున్నావు. వాళ్ళని నేను పని నుండి పీకేశాను. లేదా వాళ్లే పని వదిలేసి వెళ్ళిపోయారు. నీకు నేర్పించడం విషయానికొస్తే ఎవరు చెప్పారు నీకు నేనేమీ నేర్పలేదని? ఎన్ని రోజుల నుండి నువ్విక్కడ పని చేస్తున్నావో ఒకసారి బాగా ఆలోచించు. ఏదైనా నేర్పడం అంటే మాట్లాడడం లేదా ఉపన్యాసం ఇవ్వడం మాత్రమేనా? చెప్పు. ఈ విధంగా నీకు స్కూల్లో నేర్పిస్తారు. కానీ జీవితంలో ఎవరూ నీకు ఉపన్యాసం ఇచ్చి లేదా మాట్లాడి నేర్పించరు. నువ్వు ఆ సంఘటనను అనుభవించాలి. ఆ కష్టాలను అనుభవించాలి. నీ దారి నువ్వే వెతుక్కోవాలి. తర్వాత జీవితం నీకొక గుణపాఠం నేర్పిస్తుంది. నేనింకా మంచి మనిషిగా మారుస్తుంది. నిజమే కదా. జీవితంలో చాలా సంఘటనలు, సమయాలు మనల్ని కుదిపేస్తాయి, తోస్తాయి. మనం ఆ సమయంలో మనకే ఇలా ఎందుకు అవుతుందని కంగారు పడతాం. కానీ బాగా ఆలోచిస్తే జీవితం ఆ సంఘటన ద్వారా మనకి నేనీకు మంచి పాఠం నేర్పిస్తున్నాను అని చెప్తుందేమో. కానీ 9 ఏళ్ల రాబర్ట్కి ఈ పెద్ద మాటలు అర్థం కాలేదు. అందుకే రిచ్ డాడ్ మళ్ళీ అర్థమయ్యేలా చెప్పడం మొదలుపెట్టాడు. జీవితం నీకేదైనా మంచి పాఠం చెప్పడానికి ప్రయత్నిస్తే అది నేర్చుకో. ఎందుకంటే నువ్వు దాని నుండి ఏమీ నేర్చుకోకపోతే నీ జీవితం అంతా నువ్వు దెబ్బలు తినాల్సి వస్తుంది. నువ్వు చేస్తున్న ఉద్యోగంలో ఉంటూ దానిలో ఉండే సమస్యల్ని ఎదిరించి పాఠాలు నేర్చుకుంటే నువ్వు బాగా డబ్బు సంపాదించి సుఖంగా ఉండగలవు. కానీ నువ్వు వీటి నుండి ఏది నేర్చుకోకపోతే నువ్వు నీ సమస్యలకు, నీ ఉద్యోగాన్ని, నీ జీతాన్ని, నీ యజమానిని తిడుతూ కాలం గడపాల్సి ఉంటుంది. ఎప్పుడూ కూడా ఎవరో రావాలి, వచ్చి నీ జీతం పెంచాలి, నీకు సుఖమైన జీవితాన్ని ఇవ్వాలి అని కోరికలు కంటూ ఉండాలి. ఎపిసోడ్ 2.